వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. కలిసికట్టుగా పనిచేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం. ఆర్మూర్ కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ చీఫ్ దిశానిర్దేశం. జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలు. రాజీవ్ విగ్రహాలు, చిత్రపటాలకు కాంగ్రెస్ శ్రేణుల నివాళులు. కోటగిరిలో ముగిసిన అఖండ హరినామ సప్తాహ కార్యక్రమాలు. గోపికలు శ్రీకృష్ణుడి వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారులు. గణేష్ నవరాత్రుల నేపథ్యంలో పోలీసుల ముందస్తు చర్యలు. నిబంధనలు పాటించాలని మండల నిర్వాహకులకు కమిషనర్ సాయి చైతన్య సూచనలు. ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న ఆటో ట్రాలీలను పట్టుకున్న పోలీసులు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని ఎడపల్లి ఎస్ఐ రమ హెచ్చరికలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గంలోని అన్ని సీట్లు కాంగ్రెస్ గెలవాలని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా కష్టపడి పనిచేసి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్, మండల పరిషత్లు అన్ని కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా పకడ్బందీగా ప్రణాళికతో ముందుకు పోవాలన్నారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల సమావేశం బుధవారం జరిగింది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గాన్ని తన స్వంత నియోజకవర్గంగా చూసుకుంటానన్నారు. కార్యకర్తలకు, నాయకులకు ఎలాంటి సమస్యలు వచ్చినా కలిసికట్టుగా పని చేసుకుని పరిష్కరించుకుందామని సూచించారు. సమస్యలు ఉంటే ఇన్ఛార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళ్తే తాను వినయ్ వెంట ఉండి పనిచేసి పెడతానన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ పట్టణ, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సంవత్సరాల వయసులోని యువతకు ఓటు హక్కు కల్పించి తమకు నచ్చిన ప్రజా ప్రతినిధిని ఎన్నుకునే హక్కు కల్పించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ కొనియాడారు. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసిన, విప్లవాత్మకంగా దేశ అభివృద్ధికి కృషి చేసిన నాయకుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. ఆర్టికల్ 73, 74 సవరణ ద్వారా నేరుగా గ్రామ పంచాయతీలకే నిధులు అందించిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ అని వారన్నారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్ లో కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వినాయక్ నగర్ లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ పాల్గొని మాట్లాడుతూ రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులో దేశానికి ప్రధాని అయిన నాయకుడని, ఆయన కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించిందని అన్నారు. దేశ సేవ కోసమే వారి కుటుంబం అంకితమైందని తెలిపారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, రాజీవ్ గాంధీ తీసుకున్న సుదీర్ఘ నిర్ణయాల వలన ఈ రోజు దేశం ప్రపంచ స్థాయిలో అభివృద్ధిలో ముందుంది అని అన్నారు. దేశానికి ఐటీ రంగాన్ని అందించిన నాయకుడిని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టీసీల అధ్యక్షులు యాదగిరి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉషా, ఎస్టీసీఎల్ నగర అధ్యక్షులు వినయ్, అవిన్, ఎస్టీసీఎల్ నగర అధ్యక్షులు సుభాష్ జాదవ్, లవంగ ప్రమోద్, రాజేంద్ర ప్రసాద్, బంటు బలరాం, అపర్ణ, ఆది ప్రవీణ్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని, అత్యంత పిన్న వయసులో ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ గారు 81 జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఈ దేశానికి ఎనలేని సేవ చేసినటువంటి రాజీవ్ గాంధీ
పూజ్య బాపూజీ గారి ఆలోచనల మేరకు పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన మాటను ఆదర్శంగా తీసుకొని పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ నిధులు అభివృద్ధి కొరకు వస్తే అవి గ్రామ పంచాయతీలకు నేరుగా అందే విధంగా మరియు ప్రజాప్రతినిధులకు కూడా గౌరవమైనటువంటి స్థానం వచ్చేటట్టుగా, అంతేకాకుండా ఈరోజు యువతకు ఉపాధి జరుగుతుంది. ప్రపంచ దేశాల్లో మనం గర్వపడే విధంగా ఉన్నామంటే కంప్యూటర్ వ్యవస్థను ముందు చూపుతో ఈ దేశంలోకి తీసుకొచ్చి యువతకు కంప్యూటర్ విద్యను అందించి నేడు ఇంజనీరింగ్లో అనేక మంది ఇంజనీర్లు అయ్యే విధంగా ప్రపంచ దేశాలకు భారతదేశ సేవలు అందుతున్నాయంటే అది రాజీవ్ గాంధీ గారి ముందు చూపు వల్లనే జరుగుతున్నాయి. అంతేకాకుండా 21 సంవత్సరాలకే ఓటు హక్కు కలిగించడం, 18 సంవత్సరాలు 81వ జయంతి సందర్భంగా ఆయన పంచాయతీరాజ్ వ్యవస్థ 73-74 సువర్ణ చేస్తూ ఆ రోజు నేరుగా గ్రామ పంచాయతీకి డబ్బులు రావాలనే ఉద్దేశంతో ఆ రోజు పార్లమెంట్లో బిల్ పాస్ చేయడం జరిగింది. అదేవిధంగా 18 సంవత్సరాలకే యువతకు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు 18 సంవత్సరాలకే ఓటు హక్కు అనే నినాదంతో ఆయన ఓటు హక్కు కూడా పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి ఓటు హక్కు కూడా కల్పించడం జరిగింది. ముందు చూపుగా ఈరోజు టెక్నాలజీని ఆ రోజు ఆయన చేసిన టెక్నాలజీ ఈరోజు ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు ఈరోజు ఈ విధంగా డెవలప్ అవుతుంది ఈ దేశం అని అంటే ఆయన యొక్క స్ఫూర్తి అని చెప్పక తప్పదు. ఆ రోజు ఈ దేశానికి కొరకు వాళ్ళ తల్లిగారు అయిన ఇందిరాగాంధీ కూడా ప్రాణాలు వదలడం, మళ్ళీ ఆయన కూడా ఆ రోజు పబ్లిక్ మీటింగ్లో కూడా ఆయనను ఇంత ఇష్టశక్తులు ఆయన యొక్క ప్రాణాలను కలిగొనడం ఈ దేశం కొరకు వాళ్ళు ఈరోజు కూడా వాళ్ళ కుటుంబం కూడా త్యాగానికి. కోటగిరి పెద్ద హనుమాన్ మందిర్లో అఖండ హరినామ సప్తాహ కార్యక్రమం ముగిసింది. చివరి రోజు సప్తాహలో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలు కన్నుల పండుగగా కొనసాగాయి. గోపికలు, శ్రీకృష్ణుడి వేషధారణలో చిన్నారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కోటగిరి మండల కేంద్రంలోని చావడి గల్లీలో గల పెద్ద హనుమాన్ మందిర్లో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించిన అఖండ హరినామ సప్తాహ బుధవారంతో ముగిసింది. సప్తాహలో భాగంగా వారం రోజుల పాటు ఆలయంలో భజనలు, కీర్తనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరి రోజు అయిన బుధవారం ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పల్లకి సేవ కనుల పండుగగా నిర్వహించారు. గ్రామ పెద్దలు సప్తాహ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. సప్తాహ సందర్భంగా వారం రోజుల పాటు పెద్ద హనుమాన్ మందిరంలో కాకడ భజన, గాథ భజన, సుందరకాండ పారాయణం, హరిపాఠ్, హరికీర్తన, హరి జాగరణ, భజనలు నిర్వహించారు. ప్రతిరోజు ఓ మహారాజ్ ఆధ్వర్యంలో హరినామ సప్తాహ నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులకు తెలిపారు. సప్తాహలో చివరి రోజు కావడంతో దాత కప్ప సంతోష్ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ వారు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోటగిరి సొసైటీ చైర్మన్ కూచి సిద్ధు, ఏఎంసీ వైస్ చైర్మన్ అనిల్ కుల్కర్ని, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, సీనియర్ రిపోర్టర్ తెల్ల రవికుమార్, గాండ్ శ్రీను ఈ కార్యక్రమంలో కోటగిరి సొసైటీ చైర్మన్ కూచి సిద్ధు, ఏఎంసీ వైస్ చైర్మన్ అనిల్ కుల్కర్ని, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, సీనియర్ రిపోర్టర్ తెల్ల రవికుమార్, గాండ్ల సీను, బర్ల సాయిలు, బీర్కూర్ శ్యామ్, కప్ప సంతోష్, ఎడ్డడి హనుమాన్లు, ఆలయ కమిటీ అధ్యక్షులు బర్ల చిన్న గంగారాం, ఉపాధ్యక్షులు కోమటి రాజు, సభ్యులు పాకల లక్ష్మణ్, చిత్తరి రాజు తదితరులు పాల్గొన్నారు. 7 రోజులు చాలా బ్రహ్మాండంగా జరిగింది. అందులో ప్రొద్దున కాకడారతి, మధ్యాహ్నం గాత భజన, దాని తర్వాత సంగీతమయ హరిపాఠ్, దాని తర్వాత హరికీర్తన 9 నుంచి 12 వరకు, దాని తర్వాత హరి జాగరణ. ఇలాంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఈ కొడిగిరి గ్రామంలో హరినామ సప్తాహ, దాంట్లో అన్నదానాలు, దాంట్లో సంగీత కళాకారులు,
వాదకులు, గాయకులు, మళ్ళీ కీర్తనకారులు. ఈరోజు లాస్ట్ కీర్తన సేవ మన హరిభక్తి పారాయణ పరమేశ్వర్ జీ మహారాజ్ షాపూర్కు ముగించింది. ఇక షాపూర్కర్ మహారాజ్ అఖండ హరినామ సప్త లోపల మీరు 300 సప్త అయింది. నేను ఇప్పుడు ఇటప 700 సప్త. అందరు గ్రామంలో అందరూ భక్తులు ధనంతోనే ఇది ఒక అఖండ హరినామ సప్త చేసింది. ఊళ్ళ లోపల వైరుతాళం లేదు. అందరూ ఆనందంతోనే అన్నదానంతోనే అందరూ పెద్ద పెద్ద మానవులు ఇట్లా అనిపిస్తున్నది. ఇది ఒక్క చిన్న ఊరు కాదు, తీర్థక్షేత్రం పండర్పూర్ దేవాలయంగాకి ఊరికే కార్యక్రమం అయింది. అని ఇట్లనే కార్యక్రమం ఊరు చేయాలా అని ఈ గ్రామ ప్రజలకు భగవంతుడు ఇట్లనే ఆశీర్వాదాలు సతతు ఉండాలా. గణేష్ మండలిల నిర్వాహకులు తప్పకుండా నిబంధనలు పాటించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య సూచించారు. డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని, పూర్తిగా నిషేధమని ఆయన పేర్కొన్నారు. గణేష్ నవరాత్రులు ప్రారంభం కాబోతున్న దృష్ట్యా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య బుధవారం ముందస్తు జాగ్రత్తలకు సంబంధించి ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. గణేష్ మండపం వద్ద విద్యుత్ తీగలతో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాత్రి 10 గంటలకు లౌడ్ స్పీకర్లు ఆఫ్ చేయాలన్నారు. గణేష్ విగ్రహ ఏర్పాటు కోసం ప్రజల నుండి డబ్బులను బలవంతంగా వసూలు చేయరాదని, గణేష్ మండపాలను ఎవరికీ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారికి సమాచారం ఇవ్వాలన్నారు. గణేష్ మండల వద్ద సందర్శించే మహిళలపై, యువతులపై ఈవ్ టీజింగ్ జరగకుండా చూడాలన్నారు. రాత్రి 10 గంటలకు లౌడ్ స్పీకర్లు ఆఫ్ చేయాలని, ఈ విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలను పాటించాలని, లేనియెడల చట్టరీత్యా చర్యలు తీసుకొనబడతాయన్నారు. డీజేలు పూర్తిగా నిషేధమని, మైక్ పర్మిషన్ కోసం సంబంధిత ఏసీపీని సంప్రదించి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని సిపి సూచించారు. ప్రతి గణేష్ మండలి వద్ద ఉదయం వేళలో, రాత్రి వేళలో 2 లేదా 3 తక్కువ కాకుండా తమ కమిటీ మెంబర్లను మండలి వద్ద ఉంచవాలని, పోలీసు వారు చెకింగ్ కు వచ్చినప్పుడు ప్రతిసారి కనబడవలెనన్నారు. మండపం దగ్గర అసాంఘిక చర్యలు లేకుండా చూసుకోవాలని సూచించారు. గణేష్ ఉత్సవాలలో టపాసుల నిషేధం ఉందన్నారు. అవసరాలకు అనుకూలంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సిపి సాయి చైతన్య సూచించారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎడపల్లి ఎస్ఐ పేర్కొన్నారు. అక్రమ ఇసుక రవాణాపై సమాచారం ఉంటే తమకు అందించాలని ప్రజలను ఎస్ఐ కోరారు. ఎడపల్లి మండల కేంద్రంలో బుధవారం అక్రమంగా తరలిస్తున్న 5 ట్రాలీ ఆటోలతో పాటు ఒక మినీ వ్యాన్ ను ఎడపల్లి ఎస్ఐ రమ ఆధ్వర్యంలో పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమ ఇసుక రవాణాపై తమకు అందిన సమాచారంతో వాహనాలను తనిఖీ చేయగా ఇసుక రవాణాకు సంబంధించిన సరైన ధృవపత్రాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేసి ఎడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. అక్రమ రవాణాపై ప్రజలు సైతం తమకు సహకరించాలని, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించిన వివరాలు తెలిస్తే తమకు వెంటనే అందజేయాలని, అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు. సిరికొండ మండలంలో రాజీవ్ గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు చేసిన సేవలను కొనియాడారు. అందరూ ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని నేతలు సూచించారు. సిరికొండ మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకరం రవి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతిని నిర్వహించారు. ముందుగా రాజీవ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాకరం రవి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ చిన్న వయసులో దేశానికి ప్రధానమంత్రి కావడం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. రాజీవ్ చేసిన మంచి పనులు, అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశ చరిత్రలో ఇప్పటికీ దేశ ప్రజలు గుర్తుంచుకుంటున్నారని, ఎందరికో మార్గదర్శకుడిలాగా నిలిచిపోతారని అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని దేశ యువత ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి గొల్ల ఎర్రన్న, సిరికొండ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ ఆసిఫ్, లియాఖత్ అలీ, బీసీ జనరల్ సెక్రటరీ గ్యామ శోభన్, దేగం సాయన, నర్సారెడ్డి, ప్రవీణ్, జీవన్, వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు. స్వర్గీయ మాజీ ప్రధాని మరి ఆ రోజు దేశ యువ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సిరికొండ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమంతా కూడా ఆయనకు మరి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఆయన ఆశయాల్ని కొనసాగిస్తూ రానున్నటువంటి తరంలో కూడా కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఆ రోజు రాజీవ్ గాంధీ గారు చాలా చిన్న వయసులోనే ఈ దేశ ప్రధానమంత్రిగా అవకాశం వచ్చింది. మరి ఆ రోజు ఆయన ఈ దేశానికి ఒక ఇంటర్నెట్ తీసుకొచ్చాడు.
మరి ఇందిరాగాంధీ గారు బ్యాంకులు జాతీయవలించి గరీబీ హఠావన నిధానంతో ఈ దేశానికి ఇస్తే మరి రాజీవ్ గాంధీ గారు కూడా తనకంటూ ఒక ముద్ర వేసి మరి ఈ దేశానికి ఇవాళ ఇంత ఇంటర్నెట్ ఉన్నదంటే దానికి కేవలం రాజీవ్ గాంధీ గారి వల్లనే సహకారమైంది. మరి అదేవిధంగా కాదు, తనకంటూ 1984లో ప్రధానమంత్రి చేపట్టిన తర్వాత మరి 5 సంవత్సరాలు ఈ దేశంలో గరీబ్ వాళ్ళకు కావచ్చు, ప్రతి ఒక్క పేదవాడికి తనకంటూ ముద్ర వేసి ఎన్నో ఒక మంచి పథకాలు చేరవేసినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. మరి ఆయన లేని లోటు ఎప్పటికి కూడా తీర్చలేని కనుక మరి ఆయన ఉన్నట్టు చేసినటువంటి ఆశయాలను, మరి ఆయన చేసినటువంటి మంచి అభివృద్ధి పనులను కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరి ఈ దేశ ప్రజలు కావచ్చు ఇప్పటికీ మర్చిపోతలేరు. మరి దానికి ఇదే నిదర్శనమని మేము చెప్పుకుంటున్నాం. మరి గతంలో చాలా ఎంతో అంటే ఉన్నతమైన వర్గాలకు చాలా గరీబాలు ఎస్సీలు కావచ్చు చాలా ఇబ్బందులు జరుగుతుంటే ఆయన ఒక కఠినాత్మైన నిర్ణయం తీసుకొని తీసుకొచ్చాడు ఎస్సీ ఎస్టీ చట్టం. అది మహిళా రిజర్వేషన్ కావచ్చు, మరి ఎస్సీ ఎస్టీ చట్టం తీసుకొచ్చింది కూడా మరి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి. మరి వారి ఆశయాలను రానున్న భావితరాలకు కూడా కొనసాగిస్తూ చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ నిధులతో చేపట్టనున్న ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి బీజేపీ పార్టీ శ్రేణులు భూమి పూజ చేశారు. బోధన్ నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తున్న పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కు పార్టీ శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలోని మహాలక్ష్మి ఆలయం ప్రహరీ గోడ నిర్మాణం పనులను బీజేపీ పార్టీ ఎడపల్లి మండల అధ్యక్షులు కోల ఇంద్రాకరణ్ బుధవారం పార్టీ నాయకులతో కలిసి భూమి పూజ చేసి నిర్మాణం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ మాట్లాడుతూ జైతాపూర్ గ్రామంలో 3 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రహరీ గోడ నిర్మాణం పనులను ప్రారంభించుకోవడం సంతోషకరమైన విషయమని అన్నారు. బోధన్ నియోజకవర్గ అభివృద్ధికి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ 70 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, 16 లక్షల రూపాయలతో ఎడపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులను నిర్వహించుకోవడం సంతోషకరమైన విషయమని అన్నారు. కుల మత భేదాలకు పార్టీలకు అతీతంగా ఎంపీ అరవింద్ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, అడిగిన వెంటనే తమ మండలంలో అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేస్తున్న ఎంపీ అరవింద్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం బీజేపీ పార్టీ శ్రేణులను గ్రామస్తులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గెంట శ్రీనివాస్, కార్యదర్శి రాకేష్ గౌడ్, నాయకులు బాలరాజ్ గౌడ్, రాజేందర్, కేదారినాథ్, జైతాపూర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో గౌరవ ఎంపీ అరవింద్ అన్న గారి వారి నిధుల నుండి 3 లక్షల రూపాయలతోని ఏదైతే మహాలక్ష్మి ఆలయానికి ప్రహరీ గోడ కోసం ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, ఓవరాల్గా బోధనలకి ఆయన 70 లక్షల రూపాయలు మంజూరు చేస్తే ప్రత్యేకంగా ఎడపల్లి మండలానికే 16 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అన్ని గ్రామాల్లో కూడా భూమి పూజ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మేము ఒకటే అభివృద్ధి విషయంలో ఎటువంటి కూడా పార్టీలకు అతీతంగా మేము ముందుకు పోతాం. అందరినీ కలుపుకొని పార్టీలకు అతీతంగా అభివృద్ధి విషయంలో ముందుకు పోతాం అని అందరూ తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఈ గ్రామానిపై ప్రత్యేక దృష్టి సారించి మా ఎంపీ గారి ద్వారా మిగిలినటువంటి పనులకు కూడా మేము ఖచ్చితంగా నిధులు మంజూరు చేయిస్తామని మేము హామీ ఇస్తూ, ఎటువంటి సమస్యలున్నా కూడా మేము పరిష్కరించే దిశగా ముందడుగు వేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ గ్రామస్తులందరికీ ఈ పూజాకారు నిర్వహించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ గ్రామం తరఫున మా ఎడపల్లి మండలం తరఫున ఎంపీ అరవింద్ అన్న గారికి, అట్లాగే మంజూరు కోసం సహకరించినటువంటి మా నాయకులు మేడపర ప్రకాష్ రెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. నిత్యం సమాజంలో జరుగుతున్నటువంటి వివిధ ప్రజా సమస్యలపై పోరాటం చేసి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేసినందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ అవార్డు తనను వరించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నానని బేగరి బంగారు సాయిలు అన్నారు. సమాజంలోని అసమానతలను రూపుమాపేందుకు తాను అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత బేగరి బంగారు సాయిలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజానికి తాను చేసిన సేవలను గుర్తించి టోలోసా యూనివర్సిటీ అంబేద్కర్ పేరిట ఉన్న అంతర్జాతీయ అవార్డును తనకు అందించడం ఆనందంగా ఉందన్నారు. సమాజంలో నిత్యం జరుగుతున్నటువంటి మూఢనమ్మకాలు, అన్ని వర్గాల ప్రజలపై వీడీసీల ఆగడాలను, గ్రామ బహిష్కరణలపై పోరాటాలు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా తాను కృషి చేసినందుకు గాను ఈ అవార్డు రావడం హర్షించదగిన విషయమన్నారు.
జిల్లాలో ఈ అవార్డు సాధించిన మొట్టమొదటి వ్యక్తిగా తనను గుర్తించడంపై తన బాధ్యతలు మరింత పెరిగాయని, అహర్నిశలు ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలియజేశారు. ఈ సమావేశంలో కోనేరు సాయి కుమార్, అశోక్, షేక్ హుస్సేన్, కేశపల్లి రవి, ప్రపంచం తదితరులు పాల్గొన్నారు. ఆయన చేసిన సేవలు 2 క్లాసుల పద్ధతి కానీ, గ్రామాభివృద్ధి కమిటీ ఆకారాలు పరిష్కరణలు కానీ, అలాగే ఇంటగ్రేషన్ ఎన్నికే కానీ, అలాగే ఎక్కడైనా దళితులపై దాడులు జరిగిన వెంటనే స్పందించి వారిపై పోలీస్ శాఖకు ఫిర్యాదు చేసి వాళ్ళపై చట్టపైన చర్యలు తీసుకోవడం, అట్టి సేవలను గుర్తించి ఈరోజు అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డు ఇచ్చినందుకు మా యొక్క మాలమాన తరఫున చెప్తున్నాం. అలాగే బంగారు సాగర్ గారికి ఇంకా బాధ్యతలు పెరిగినాయి. ఇంకా ఎక్కడైనా ఈ సోషల్ యాక్టివిటీస్లో నాకు బాగా హబ్ అయింది. అప్పుడు స్లమ్లో కానీ అక్కడ కానీ, ఈ ఆరోగ్య విషయాలలో కానీ, ఈ అంటరాంతరం కానీ, కులాంతర పెళ్లి కానీ, దేవాలయ ప్రవేశం కానీ, ఇలాంటి ఉంటే తీసేసడం కానీ, ఇలాంటి ఎన్ని పోరాటం చేస్తున్నాను. ఇవన్నీ నేను పేపర్ కటింగ్ నాకు పంపించాను. పేపర్ కటింగ్ అన్ని పంపిస్తూ నా ఫోటోలు అన్ని సాహసంకి భోజనాలు, కులాంతర పెళ్లి ఇవన్నీ ఫోటోలు అవ్వడం వలన నాకు ఈ అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డు రావడంతో నాకు ఇంకా నేను చాలా సమాజంలో ఎన్నో రుగ్మతులు ఉన్నాయి, మూఢనమ్మకాలు ఇంకా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ చూసినా ఈ దళితులపైన దాడులు, వీడీసీలు ఇలాంటి సమస్యలు నేను పోరాడుతున్నా. నాకు దృష్టికి వచ్చిన ఏ సమస్య అయినా పై అధికారుల దృష్టి తీసుకుపోతా. తప్పకుండా వీళ్ళందరినీ తీసుకొని నేను ఆఫీసర్లకు అప్రోచ్ అయితే ఆ సమస్యను సెటిల్ అయ్యే వరకు పోరాటం చేస్తా. వాడు ఎంత పెద్ద ధనవంతులైనా పర్వాలేదు. మీకు విషయం చెప్తున్నా, ఎస్సీ ఎస్టీ కేసు, నోటబిస్ కేసు అంటేనే నేను ఎంపీ 60 కేసు వేసిన, ఇప్పుడు హైకోర్టు చూస్తున్నాయినా. అలాంటి విషయంలో దళితుల మనోభావాలు దెబ్బతింటే మాత్రం తప్పకుండా నేను స్పందిస్తా. నాకున్నటువంటి నేచర్ నా బ్లడ్ లో ఉంది, అన్యాయాన్ని ఎదిరించే శక్తి నాకుంది. కాబట్టి శివశాస్త్రి గ్లోబల్ ఐకాన్ యూత్ అవార్డు 2025కు ఎంపికయ్యారు. తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అందించే అవార్డులో భాగంగా పౌరోహిత్యం విభాగంలో శివశాస్త్రిని అవార్డుకు ఎంపిక చేశారు. చిన్నప్పటి నుండి తనకు సహకారం అందించిన యాద్గర్పూర్ గ్రామస్తులకు, తనకు వేదం నేర్పిన గురువులకు ఈ అవార్డు అంకితమని శివశాస్త్రి పేర్కొన్నారు. కోటగిరి మండలం యాద్గర్పూర్ గ్రామ పూజారి శివశాస్త్రి గ్లోబల్ ఐకాన్ యూత్ అవార్డు 2025కు ఎంపికయ్యారు. తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్స్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ యువజన దినోత్సవ ముగింపు ఉత్సవాలలో భాగంగా యాద్గర్పూర్ గ్రామ పూజారి శివశాస్త్రిని గ్లోబల్ ఐకాన్ యూత్ అవార్డుకు ఎంపిక చేసి హైదరాబాద్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు అవార్డును అందజేశారు. తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ సంస్థ నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా 2025 సంవత్సరానికి గాను గ్లోబల్ ఐకాన్ యూత్ అవార్డును పౌరోహిత్యం విభాగంలో శివశాస్త్రి అందుకున్నారు. కోటగిరి మండలానికి చెందిన పూజారి శివశాస్త్రి గ్లోబల్ ఐకాన్ యూత్ అవార్డుకు ఎంపిక అవడంతో ఆయనను ఉమ్మడి కోటగిరి మండలం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పూజారి శివశాస్త్రి మాట్లాడుతూ గ్లోబల్ ఐకాన్ యూత్ అవార్డుకు పౌరోహిత్యం విభాగంలో ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. తాను చేస్తున్న పౌరోహిత్యానికి గుర్తింపుగా తనను గ్లోబల్ ఐకాన్ యూత్ అవార్డుకు ఎంపిక చేసిన తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ సభ్యులకు, తనను ఘనంగా సన్మానించిన కోటగిరి ప్రెస్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తాను చిన్నప్పటి నుండి పౌరోహిత్యం చేయడానికి సహకరించిన యాద్గర్పూర్ గ్రామస్తులకు, తనకు వేదం నేర్పిన గురువులకు ఈ అవార్డు అంకితమని ఆయన చెప్పారు. తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ వ్యవస్థాపకులు డాక్టర్ రాజనారాయణ ముఖ్య అతిథులుగా, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ బండ ప్రకాష్, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు జి వివేకానంద్, కోటగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, ఉపాధ్యక్షులు కృష్ణ, గౌరవ అధ్యక్షులు రాము, కోశాధికారి అనిల్, యాద్గర్పూర్ గ్రామస్తులు హనుమంతు, వినోద్ తదితరులు పాల్గొన్నారు. యువజన దినోత్సవ ముగింపు ఉత్సవాల్లో భాగంగా గ్లోబల్ ఐకాన్ యూత్ అవార్డ్ 2025 కు నన్ను ఎంపిక చేసినందుకు తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్థాపకుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే అవార్డు వచ్చినందుకు నన్ను మా కోటగిరి మండల్ ప్రెస్ క్లబ్ వారందరూ కూడా నన్ను సన్మానించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నా పౌరోహిత్యానికి ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే నా పౌరోహిత్యాన్ని గుర్తించి నన్ను ఎంతో ప్రోత్సహించి మా గ్రామ యాద్గర్పూర్ వాళ్ళ గ్రామస్తులందరికీ కూడా, అలాగే నాకు వేదం నేర్పించిన మా గురువులకు, వేద గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అవార్డు వచ్చినందువలన నాకు ఎంతో గుర్తింపు మరియు చాలా ఆనందకరంగా ఉంది. అంతర్జాతీయ
యువజన దినోత్సవ ముగింపు కార్యక్రమాల్లో భాగంగా యూత్ గ్లోబల్ ఐకాన్ యూత్ అవార్డ్స్ మరియు జాతీయ సమైక్యత అవార్డ్స్ని అందజేయడానికి నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సభాధ్యక్షుడు డాక్టర్ రవితేజ గారు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత అధ్యాపకుడు, పెద్దలు గౌరవనీయులు విద్యారత్న లైన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గారు, బీసీ ఉద్యమ నిర్మాత డాక్టర్ దండు కుమారస్వామి గారు, డాక్టర్ ఇట్ట ఉదయశ్రీ గారు, వేణుగోపాల్ గారు, సూర్య గారు, సుమన్ గారు, వారు గవర్నమెంట్ న్యాయవాదిగా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో లేకపోయినా విదేశాల్లో ఉన్న తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ Next, I would like to call Kumari P. Sobhita Reddy, Advocate. కోటగిరిలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాంకేతిక రంగంలో ఎన్ని మార్పులు వచ్చినా ఫోటో అనేది తన స్థానాన్ని కోల్పోలేదని ఈ సందర్భంగా వక్తలు గుర్తు చేశారు. కోటగిరి మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్ తెల్ల రవికుమార్ యువసేన ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కోటగిరి పొత్తంగల్ ఉమ్మడి మండలాల ఫోటోగ్రాఫర్లను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఫోటోగ్రాఫర్లను సన్మానించి వారి సేవలను కొనియాడారు. ఫోటో అనేది జీవితంలో మరువలేని మరపురాని ఘటనని కొనియాడారు. ఫోటోలు జీవితంలోని ప్రతి ఘట్టాన్ని తెలియజేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు మక్బూల్, లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ అధ్యక్షులు తెల్ల రవికుమార్, ప్రధాన కార్యదర్శి హనుమంతరావు పటేల్, కోయగురు శ్రీకాంత్, కప్ప సంతోష్, యోగేష్, చిన్న, అరవింద్, గంగప్రసాద్ గౌడ్, డాన్ రాజు, చెర్రీ, గంధపు దినేష్, ఫోటోగ్రాఫర్లు పెంటయ్య చారి, అనంత్ చారి, తోట సాయిలు, వినీత్, నవీన్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మనిషి పుట్టడం మరణం ప్రతి మనిషికి ఉన్నది. అయితే మనిషి మరణించినా కానీ ఫోటో అనేది మరి మనిషిని చూపిస్తారు. మహాత్ములు పుట్టినారు, మహాత్ములు పుట్టినారు, మహానుభావులు ఎంతమందో వచ్చిపోయినారు. చరిత్రలో చిత్రమే విచిత్రం. మహాత్ముడు పోయినా చిత్రం అనేది మిగిలిపోతుంది. మహాత్మా గాంధీ వచ్చినాడు. మనం ఇంతమందిలో ఎవరు కూడా దేహంతో చూడలేదు. ఆయన చిత్రాన్ని చూసి మనం మహాత్మా గాంధీ ఇలా ఉంటాడు అని మనం తెలుసుకోగలుగుతున్నాం. చరిత్రలో భగవంతుడు శ్రీరామచంద్రుడు భగవంతుడు అని మనకు అందరికీ తెలుసు. ఆయనకి ఏ విధంగా చూసినాం? మనం ఒక చిత్రం రూపంలోనే చూసినాం. సార్ చెప్పినాడు ఇంతకుముందు, మనిషి జీవితంలో చిత్రం అనేది విచిత్రం, మర్చిపోలేనిది చిత్రం. అర్థం. ఆ విధంగా ఫోటో అనేది మన జీవితంలో మరుపురాని చరిత్ర. అందుకోసమే సార్ చెప్పినట్టుగా సమాజ సేవే దృక్పథంగా రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేపడుతూ ముందుకు సాగుతుందని రోటరీ జిల్లా గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ చెప్పారు. ప్రజా సమస్యలపైనే కాకుండా పర్యావరణ పరిరక్షించే దిశగా తాము ఎళ్లవేళలా కృషి చేస్తామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో క్లబ్ సభ్యులు పలుమార్లు రక్తదానం చేసిన వారికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ జిల్లా గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేపడుతూ 220 దేశాల్లో తమ క్లబ్ ప్రత్యేకతను చాటుతోందన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తూ ప్రపంచ దేశాలలో మలేరియా సంబంధిత వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రత్యేక చర్య చేపట్టి ప్రపంచ దేశాలలో తమదంటూ ప్రత్యేక స్థానం కనబర్చిందని చెప్పారు. విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను సమకూరుస్తూ పర్యావరణ పరిరక్షణకై 1,00,00,000 మొక్కలను నాటే ప్రక్రియను తాము చేపడుతున్నామని తెలిపారు. ఈ
సమావేశంలో రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ అసిస్టెంట్ గవర్నర్ ఎం జైపాల్ రెడ్డి, అధ్యక్షులు పి నరసింహారావు, సెక్రటరీ గంచి రమేష్, ట్రెజరర్ పి లరచిత్ కుమార్, క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వారి క్లబ్కు నేను అంటే డాక్టర్ రామ్ ప్రసాద్, డిస్ట్రిక్ట్ గవర్నర్ ఫర్ ది ఇయర్ 2025-26 గాను అఫీషియల్ విజిట్కి ఈరోజు నిజామాబాద్కి వచ్చాను. ఈరోజు వీరు చేపట్టిన కార్యక్రమాలు వాళ్ళు వివరించారు. ముఖ్యంగా మన మీడియా ప్రతినిధులకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రోటరీ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ 1905 సంవత్సరంలో పాల్ హారిస్ అనే ఒక అడ్వకేట్ బ్యారిస్టర్ స్థాపించబడిన సంస్థ. ఇది న్యూయార్క్లో ఇలినాయిస్ అనే ఒక ప్లేస్లో స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలుగా ఎదిగి 220 దేశాల్లో రోటరీ ఇంటర్నేషనల్ సామాజిక సేవకు అంకితమై ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ముఖ్యంగా ఈ సంస్థ చేసిన బృహత్తర కార్యక్రమం ఏంటంటే, ప్రతి అమ్మకు, అక్కకు, చెల్లికి మీ బిడ్డలు ఇక మీదట పోలియో అనే మహమ్మారి నుంచి రక్షించినటువంటి ఏకైక సంస్థ ఈ రోటరీ ఇంటర్నేషనల్. ఈ రోటరీ ఇంటర్నేషనల్కు దాదాపు 15 సంవత్సరాల నుంచి 4 స్టార్ రేటింగ్ నావిగేటర్ అనే ఒక సంస్థ ఎన్జిఓల్ని చేసే కార్యక్రమాలు ఆ స్టీవర్షిప్ కానీ వాళ్ళు చేసే విధానాల వల్ల కానీ ప్రతి ఒక్కదానికి ట్రాన్స్పరెన్సీకి కానీ ఈ సంస్థకు 4 స్టార్ రేటింగ్ ఇస్తున్నారు. అదేవిధంగా ఈ డిస్ట్రిక్ట్ అంటే ఎంటైర్ తెలంగాణ మరియు గుంటూరు, ప్రకాశం అనే ఒక 2 రెవెన్యూ జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. వీరన్నింటినీ కలిపి డిస్ట్రిక్ట్ 3150 అంటారు. దానికి 1 జూలై నుంచి 2026 జూన్ 30 వరకు నేను డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాను. ఈ సంవత్సరం పాటు మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. గవర్నమెంట్ స్కూల్స్లో స్కూల్ బెంచీలు కానివ్వండి, తరగతి గదుల్ని హ్యాపీ క్లాస్ రూమ్ చేయడంలో కానీ, అదేవిధంగా టాయిలెట్స్ అమ్మాయిలకి అబ్బాయిలకి వేరువేరుగా, వాష్ స్టేషన్స్ కానీ, విలేజెస్ నుంచి గ్రామాల నుంచి వచ్చే అమ్మాయిలకు స్కూల్ పోవడానికి కానీ, వాళ్ళకి సైకిల్ ఇవ్వడంలో కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కింద లేడీస్కి కుట్టు మిషన్లు కానివ్వండి, అలాగే చిరు వ్యాపారులకు ఒకరి మీద ఆధారపడకుండా వారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఈజీగా వాళ్ళ వ్యాపార దినుసులు, అవి కూరగాయలు కావచ్చు, పళ్ళు కావచ్చు, వేరే ఎటువంటి పదార్థాలైనా ఈజీగా తీసుకోవడానికి తోపుడు బళ్ళలో కానివ్వండి, అలాగే ప్రతి గర్భవతులకు న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడంలో కానివ్వండి, ప్రతి విద్యార్థి చదువుకునే దానికి గవర్నమెంట్ స్కూల్స్లో నోట్బుక్లు, పెన్లు ఇవ్వడంలో కానివ్వండి, అలాగే ఎన్విరాన్మెంట్ కింద మనం దేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి, ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్.
ఈ ఎన్విరాన్మెంట్ లేని దానివల్ల, సరిగ్గా సమతుల్యం లేని దానివల్ల ఉత్తర కాశీలో ఈ మధ్యనే వరదలు వచ్చి గ్రామాలు లేసిపోయినాయి. అలాగే టెక్సాస్లో కూడా, అమెరికాలో ఎన్నో పట్టణాలు వెళ్ళిపోయాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనం పర్యావరణ సమతుల్యత అనేది పాటించకుండా మానవ వారి స్వార్థం కోసం చెట్లు నరికేసి, కొండలు తవ్వేసి, అడవిలో ఉన్నటువంటి జంతువులకి తినేదానికి లేకుండా అవి మనుషుల దగ్గర నివాస ప్రాంతాలకు రావడం కానీ వీటన్నిటిని నివారించడానికి మేము 1,000,000 చెట్లు నాటాలి అనే ఒక బృహత్తర కార్యక్రమం తీసుకున్నాం. అలాగే ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే 9వ సంవత్సరం నుంచి 22వ సంవత్సరం వరకు ఉన్నటువంటి అమ్మాయిలు క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు సర్వైకల్ క్యాన్సర్ ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి ఈ డిస్ట్రిక్ట్ 3150. ఇంకా ప్రతి స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థి మీ అండ్ మై బడ్డీ అనుకుంటూ, బడ్డీ అంటే స్నేహితుడు, వాళ్ళకి ఇష్టమైన చెట్టుని పెంచుకొని సంవత్సరాలుగా దాన్ని పైకి ఎదిగి దాని ఫలాలు, దాని నీడ, దానివల్ల ఉపయోగం ఉండాలని ఆలోచిస్తున్నాం. ఈసారి మీకు తెలిసే ఉంటుంది, చాలా దగ్గర అడవి ప్రాంతాల్లో సీడ్ బాల్స్ అని డ్రోన్ ద్వారా కొన్ని లక్షలు వేప గింజలు, మిప్ప గింజలు, ఇలా మామిడి గింజలు, టెంకలు, నేరేడు గింజలు, వీటిలన్నింటినీ పేడ, ఎర్రమట్టితో కలిపి ఉండలు చేసి వాటిని డ్రోన్ ద్వారా అడవుల్లో వేయాలని, అడవి సమృద్ధిగా వివిధ రకాలైనటువంటి చెట్లతో. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో అవెన్యూ ప్లాంటేషన్, మల్టీలేయర్ మీడియా ప్లాంటేషన్, ట్రీ పార్క్, ఇంటింటికి మొక్కల పంపిణీ లక్ష్యం 45.3% వరకు పూర్తయ్యాయని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వన మహోత్సవానికి సెప్టెంబర్ 31 చివరి తేదీ అని, త్వరలోనే టార్గెట్ ను పూర్తి చేస్తామన్నారు. పట్టణ ప్రజలందరికీ నమస్కారం. మనకు వన మహోత్సవానికి సంబంధించి 2025-26 సంవత్సరానికి సంబంధించి మన ఆర్మూర్ పట్టణానికి 2,38,700గా ప్రభుత్వం టార్గెట్ నిర్ణయించడం జరిగింది. దీనిలో మేము వివిధ రకాల ప్లాంటేషన్ చేయాలని చెప్పేసి ప్రణాళికలు రూపొందించుకోవడం అనేది జరిగింది. మనకు ట్రీ పార్క్స్ ఉంటాయి, అలాగే ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ కూడా చేస్తాము. అవెన్యూ ప్లాంటేషన్ కూడా మనము దీంట్లో ఉంటుంది. అలాగే మీడియం ప్లాంటేషన్, MLAP కూడా ఉంటుంది, మల్టీలేయర్ ప్లాంటేషన్. తర్వాత లాస్ట్ చివరిగా హోమ్ స్టే డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా చేస్తూ సర్వైవల్ అయ్యే విధంగా చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు అనేది ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరానికి సంబంధించి ఎక్కడెక్కడైతే ప్లాంటేషన్ చేస్తున్నామో అక్కడ బోర్డులు కూడా ఎరెక్ట్ చేయమని చెప్పేసి చెప్పారు. ఈ పలానా అవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి చేస్తే ఈ పలానా అవెన్యూ ప్లాంటేషన్ ఈ 2025-26 సంవత్సరంలో జరిగింది అనే విధంగా మేము బోర్డులు కూడా చేస్తున్నాము. అలాగే పట్టణ ప్రకృతి వనాల్లో కూడా ప్లాంటేషన్ చేసినప్పుడు కొత్తగా ఏదైతే 10% ల్యాండ్స్ అయినా సరే ఓపెన్ స్పేసెస్లో మేము చేస్తున్నప్పుడు ఇది 2025-26 సంవత్సరంలో పట్టణ ప్రకృతి వనము లేదా 2025-26 సంవత్సరంలో ప్లాంటేషన్ చేయడం జరిగింది అనే విషయాన్ని కూడా అక్కడ బోర్డు రూపంలో ఎరెక్ట్ చేసేసి అందరికీ తెలిసే విధంగా కూడా ప్రదర్శించడం అనేది జరుగుతుంది. ఈ రోజు నుంచి కొన్ని చోట్ల బోర్డు కూడా ఎరెక్షన్ అనేది కూడా చేస్తున్నాము. మొత్తానికి సంబంధించి ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే 46% అనేది మనం అచీవ్ కావడం అనేది జరిగింది. 2,38,700లో ఈ రోజుకు మనకు ట్రీ పార్క్స్లో 13 లొకేషన్స్లో 9,865 ప్లాంటేషన్ చేశాము. అవెన్యూకి సంబంధించి 12,000 టార్గెట్ అనేది పెట్టుకున్నాము. ఇప్పటి వరకు 870 చేసాము మేము. ఇంకా మిగతాది కూడా రాబోయే కాలంలో మేము కంప్లీట్ చేసి ఇస్తాము. సెప్టెంబర్ 31 వరకు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఆలోపు మిగతా టార్గెట్ని కూడా మేము పూర్తి చేస్తాము. ఫిట్టింగ్ పనులు అయితే మేము ఇప్పుడు కంప్లీట్ చేసిస్తున్నాము. మీడియం MLAPకి సంబంధించిన ప్లాంటేషన్స్ ఇంకా ఇంతవరకు ఏం జరగలేదు. మనకు ట్రీ గార్డ్స్ ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేస్తామో అవి రాగానే ఈ మిగిలిన పనులు అనేది కూడా కంప్లీట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్కి సంబంధించి ఇప్పటివరకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అలాగే వేరే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో చాలామంది మా దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లారు. మేము కూడా స్కూల్స్, కాలేజీలు
వాటిలో కూడా ప్లాంటేషన్ అనేది చేసాము కొన్ని చోట్ల. ఇప్పటివరకు 4018 ప్లాంటేషన్ అనేది అలా ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ అనేది చేయడం జరిగింది. హోమ్ షెడ్కు సంబంధించి ఒక ఇంటికి 6 మొక్కల చొప్పున టార్గెట్ అనేది పెట్టుకున్నట్టయితే 1,46,430 అనేది టార్గెట్ హోమ్ షెడ్గా పెట్టుకోవడం. దాంట్లో ప్రజెంట్ ఇప్పటివరకు 93,432 డిస్ట్రిబ్యూషన్ అనేది చూపించాము. ఇప్పటివరకు టోటల్ ప్లాంటేషన్ చూసుకున్నట్టయితే 1,08,187 అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగింది. దాంతోపాటు ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది. ఓవరాల్గా 45.32% అనేది ఈ రోజు వరకు మనము అచీవ్మెంట్ చేశాము. కొన్ని హోమ్ షెడ్ ప్లాంటేషన్కి సంబంధించి ప్రొక్యూర్మెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఈరోజు ఫారెస్ట్ నర్సరీలో కూడా మనము మన వాళ్ళు ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి సంప్రదించడం అనేది జరిగింది. అక్కడ అవైలబిలిటీ ఉన్న ప్లాంట్స్లో జామ, సీతాఫల్, వేప, అల్లనేరేడు ప్లాంట్స్ అనేవి వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది. అవి కూడా ఈరోజు తీసుకొచ్చేసేసి హోమ్ షెడ్ ఎక్కడైతే మనకు చేయాల్సి ఉందో అక్కడ హోమ్ షెడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా తీసుకొని ఈ లోపు సెప్టెంబర్ 30 లోపు అనుకుంటున్నాం. మేము ఆగస్టు 31 లోపు లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే ఈ టార్గెట్ అనేది అన్నీ కూడా కంప్లీట్ చేసేసి మనము అన్ని సర్వైవల్ కూడా ఉండే విధంగా ఈసారి ఉండడానికి తగిన ఏర్పాటు కూడా చేసుకోవడం అనేది జరుగుతుంది. దీంతో పాటు లాస్ట్ ఇయర్ అంతకుముందు పెట్టిన మొక్కల్లో కూడా ప్రతి పార్కులో కూడా ఒక ప్లాన్ రూపొందించేసుకొని మాకు వాచ్ అండ్ వాచ్ టీం ఉంది కాబట్టి ఆ టీంల ద్వారా పార్కులు కూడా చాలా అందంగా కనబడే విధంగా కూడా ప్లాన్ అనేది తీసుకుంటాం. అలాగే డివైడర్ల మధ్యలో కూడా ఈరోజు కూడా మీరు చూసే ఉంటారు, డివైడర్ మధ్యలో కూడా పెరుగుతున్న పిచ్చి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసి ప్రయత్నం జరుగుతుంది. అందంగా కనబడే విధంగా పట్టణాన్ని మనకు గ్రీనరీ ఎంతో ముఖ్యము కాబట్టి ఆ గ్రీనరీని పెంపొందిస్తూ కూడా అదే విధంగా అందంగా ఉండే విధంగా కూడా మేము ఉండడానికి తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఈ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని. వినాయక చవితి దగ్గర పడుతుండటంతో నవరాత్రి ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆర్మూర్లో గణేష్ నిమజ్జనం ఎక్కడ చేయాలనే విషయమై సబ్ కలెక్టర్ అధికారులతో సమీక్షించి చెరువును పరిశీలించారు. రాబోయే వినాయక చవితి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని గుండ్ల చెరువును వివిధ శాఖల అధికారులతో కలిసి సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాళవియా సందర్శించారు. సబ్ కలెక్టర్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గుండ్ల చెరువు వద్ద అభివృద్ధి పనులు కొనసాగుతున్నందున గణేష్ నిమజ్జన స్పాట్ ను ఎక్కడ చేయాలో అధికారులతో సమీక్షించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, విద్యుత్ శాఖ డిఈ రాజేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ రాజు, తహసీల్దార్ సత్యనారాయణ, విద్యుత్ శాఖ ఏడీఈలు కృష్ణ, శ్రీనివాస్, సిఐ సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. चतुर्थी के लिए देखने आए अरेंजमेंट्स क्या क्या है. एसीपी डीसीपी गारू भी थे, कमिश्नर गारू के साथ, एमआरओ गारू के साथ. सारे अरेंजमेंट्स एज पर नॉर्म्स ही हैं. जितने भी है 2-3 बातों का हमने ध्यान रखा है. एक तो सेफ्टी ऑफ द पीपल, तो उसके लिए स्विमर्स वगैरह, माइक सिस्टम, टेंट कहाँ कहाँ लगाना है, ये सब हमने फोकस किया है. दूसरा सिक्योरिटी पर्पसेस के लिए डीसीपी गारू ने पुलिस बंदोबस्त वगैरह के बारे में हम लोगों ने डिस्कस किया है. और इसके अलावा जो ट्रैक्टर्स आते उनको ताकि वो आराम से आ सकें, पार्किंग का इशू ना हो, ट्रैफिक का इशू ना हो, उसके लिए हम लोगों ने थोड़े से अरेंजमेंट्स के लिए कहा. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు భారతదేశ చరిత్రలో నిలిచిపోతాయని జిల్లా డీసీసీ డెలిగేట్ మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్ రాజీవ్ గాంధీ అన్నారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కోటగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షాహిద్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. కోటగిరి బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు ఆయన జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డీసీసీ డెలిగేట్ కొట్టం మనోహర్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశ అభివృద్ధికి రచించిన వ్యూహాలను నేటికి అమలు చేస్తున్నారని చెప్పారు. భారతదేశానికి కంప్యూటర్ యుగాన్ని పరిచయం చేసింది రాజీవ్ గాంధీ అని చెప్పారు. దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ సేవలు భారతదేశ చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. రాజీవ్ గాంధీ కుటుంబ భారతదేశానికి చేసిన సేవకు గాను భారతీయులందరూ వారి కుటుంబానికి రుణపడి ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో కోటగిరి ఏఎంసీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షాహిద్, మండల కిసాన్ ఖేత్ అధ్యక్షులు బోధన్ ఆనంద్, ఏఎంసీ డైరెక్టర్లు హైమద్ పుల్కంటి సాయిలు, నాయకులు బర్ల మధు, ఎత్తుండ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తయ్యూబ్, అఫ్జల్, కొల్లూరి రమేష్ బాబు, కూచి శ్రీనివాస్, ఎత్తుండ అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ ఎత్తు కలిగిన విగ్రహాలను ఆర్మూర్ గుండ్ల చెరువులో కాకుండా వేరే చోట నిమజ్జనం చేసుకోమని ఆర్మూర్ సీఐ చెప్పడం తగదని హిందూ వాహిని ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షుడు మందుల బాలు అన్నారు. సీఐ వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని గుండ్ల చెరువును హిందూ వాహిని ఆర్మూర్ పట్టణ శాఖ సభ్యులు సందర్శించారు.
హిందూ వాహిని ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షుడు మందుల బాలు ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఐ తక్కువ ఫీట్ కలిగిన విగ్రహాలు పెట్టుకోవాలని చెప్పడం సరైనది కాదన్నారు. ఎన్నో ఏళ్ల నుండి ఇక్కడే గణనాథులను నిమజ్జనం చేస్తున్నామని తెలిపారు. ఎలాంటి ఆంక్షలు విధించకుండా గతంలో ఏ విధంగా నిమజ్జనం జరిగిందో ఈసారి కూడా అంతే ఘనంగా నిమజ్జనం జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సమితి ఆధ్వర్యంలో మేము నరసింహస్వామి గుడి దగ్గర మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తదుపరి ఇక్కడ గూండ్ల చెరువులో మేము ఎప్పుడు నిర్వహించే గణపతి నిమజ్జన స్పాట్ని కూడా చూడడం జరిగింది. మీటింగ్ ఒక ఉద్దేశం ఏంటంటే, నిన్న సిఐ గారు ఆయన స్టేషన్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ నిమజ్జనానికి 10 ఫీట్లు మాత్రమే అనుమతి ఉంటుంది, 10 ఫీట్ల కంటే పెద్ద గణపతులు ఇక్కడికి అనుమతించబడవు అని చెప్పారు. ఆయన ఒకవేళ అనుమతించబడదు అని చెప్పే ముందు మేము పలానా దగ్గర స్పాట్ ఏర్పాటు చేశాం, ఆ స్పాట్ మీ గణేష్ మండలిలందరికీ సమ్మతమేనా అని అడిగిన తర్వాత స్టేట్మెంట్ చేయాల్సి ఉంటుండే. కానీ ఉట్టిన ఆర్మూర్లో ఇప్పటి వరకు ఎప్పుడు ఉత్సవాలు చూడలేరు ఈ అధికారులు. బట్ ఇప్పుడు కొత్తగా మా తాతల కాలం నాటి నుంచి ఉన్న ఆనవాయితీని, మేము ఊరుకు మీది భాగంలో ఉన్న చెరువు కాబట్టి మా తాతలు నేర్పిన గుణగణాలను బట్టి మేమందరం ఇక్కడనే నిమజ్జనం చేస్తాం. ఇప్పుడు కొత్తగా సార్ ఏం చెప్పారంటే, నిన్న 10 ఫీట్ల కంటే పెద్ద ఉన్న గణపతులు మీరు పెరికెట్ చూసుకుంటారా, మామిడి పెళ్లి చూసుకుంటారా అని వ్యంగ్యంగా మాట్లాడారు. ఇది మా అందరికీ అవమానకరం. ఎందుకంటే సార్, మేము ప్రతి సంవత్సరం చేసే ఉత్సవాలు ఆర్మూర్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక గొడవ జరిగిన పాపన పోలేదు. ఎక్కడ కూడా అన్నదమ్ముల లెక్క హ్యాపీగా జరుగుతుండే. మళ్ళీ డీజేల విషయానికి వచ్చేసరికి 5 లక్షల రూపాయల జరిమానా, 1 సంవత్సరం జైలు శిక్ష. అంటే ఇండైరెక్ట్ ఏం చెప్తున్నారండి, గణపతులు పెట్టకండ్రా, పెడితే మీ అందరు బొక్కలు ఎరగొడతామంటురా. ఇది మా కొత్త చరిత్ర కాదు, బాలగంగాధర్ తిలక్ నాటి చరిత్ర. గణపతులు పెట్టడం, గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం, అందులో ఆర్మూర్కున్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఇక్కడ హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రైజులు ఇవ్వడం, అందంగా శోభాయాత్రలు చాలు కావడం, ఎంతో మంది కొన్ని ఏళ్ల నుంచి కార్యకర్తలు కష్టపడి ఈ యొక్క ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించిన చరిత్ర ఆర్మూర్ చరిత్ర. ఈ చరిత్రని మరిచి ఇష్టానికి వచ్చినట్టు మేము ఆంక్షలు విధిస్తామంటే ఇక్కడ ఎవ్వరు ఊరుకునేది లేదు. మేమేమంటున్నాం, సౌండ్ పెట్టుకుంటాం. డీజేలు అన్నారు, డీజేలు పెద్ద శబ్దాలతో పెద్ద పెద్ద సెటప్స్ మాకొద్దు. మేము కూడా మా సర్వ సమాజ్ వాళ్ళు చెప్పినట్టు మేము కూడా దానికి ఏకీభవిస్తాం. మేము చిన్న సౌండ్స్తో, భక్తి శ్రద్ధమైన పాటలతో మేము ముందుకు సాగుతాం. మీకు భక్తి శ్రద్ధలు లేకుండా ఏమైనా పాటలు వినబడితే మీరు సీజ్ చేయండి. అన్ని విని ఎరగని రీతిలో. ఎందుకోసం అంటే, మా యొక్క తండ్రులు తాతలైనా ఎప్పుడు కూడా వినాయక నిమజ్జనం అంటే ఆర్మూర్ గుండ్ల చెరువు అనేది ఉంటా ఉంది. కానీ నిన్నటి రోజు సిఐ గారు ఎందుకోసం అంటే, ఇప్పటి వరకు ఒక ప్యూస్ కమిటీ పెట్టి గ్రామంలో ఉన్నటువంటి సర్వసమాజ్ కానీ మరియు యూత్ సంఘ సభ్యులను కానీ వీళ్ళందరూ కూర్చోబెట్టి వాళ్ళందరి సమ్మతితోని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటా ఉంది. కానీ అది చేయకుండానే వారు సొంతంగా నిర్ణయాలు తీసుకొని, అరే 10 గణపతుల కంటే ఎక్కువ పెట్టొద్దు, లేదు గుండె చెరువులకు పోవద్దు, లేదు ఎటో తీసుకుపోండి అని చెప్పడం అంటే, ఈ చరిత్రలో ఎక్కడ కూడా ఆర్మూర్ చరిత్రలోనే ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా జరగలేదు. సొంత నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే మీకున్నటువంటి పరిస్థితులను బట్టి మీరు తీసుకోండి. కానీ హిందువులకు సంబంధించినటువంటి హిందూ బంధువులకు మొట్టమొదటి పండుగ వినాయకుడి పండుగ. ఈ యొక్క వినాయకుడి పండుగ ద్వారానే హిందువులందరూ కూడా మొదటి కార్యక్రమం స్టార్ట్ అవుతా ఉంది. కానీ మీరు మొదటి కార్యక్రమానికే దీన్ని వెనకడుగు వేస్తాము, కావలిస్తే పెద్ద గణపతులు పెడితే మేము కేసులు చేస్తాము, లోపడేస్తామంటే ఇట్లాంటి తాటాకు చప్పుట్లకు ఏ హిందూ బంధువులు ఎవరు కూడా భయపడే ప్రసక్తే లేదు. ఇప్పటికైనా కానీ మీరు ఇచ్చినటువంటి మీరు అన్నటువంటి వాక్యాల్ని ఉపసరించుకొని గతంలో మాదిరిగా ఏ రకంగా వెళ్ళిందో, ఏ రకంగా నిమజ్జనం జరిగిందో ఆ రకంగా పూర్తిగా శాంతియుతంగా. ఎందుకంటే ఆర్మూర్ చరిత్రలో ఎప్పుడు కూడా ఎలాంటి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే పరిస్థితిగా జరిగిందే తప్ప ఎప్పుడు కూడా ఎలాంటి సంఘటన జరగలేదు. కనుక ఇప్పటికైనా కానీ పూర్తిగా సర్వ సమాధి ఆధ్వర్యంలో హిందూ వాహిని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎప్పుడైనా ప్రశాంతంగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ప్రశాంతంగా జరగడానికి పోలీస్ శాఖ వారు పూర్తిగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలిసికట్టుగా పనిచేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం.
ఆర్మూర్ కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ చీఫ్ దిశానిర్దేశం. జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలు. రాజీవ్ విగ్రహాలు, చిత్రపటాలకు కాంగ్రెస్ శ్రేణుల నివాళులు. కోటగిరిలో ముగిసిన అఖండ హరినామ సప్తాహ కార్యక్రమాలు. గోపికలు శ్రీకృష్ణుడి వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారులు. గణేష్ నవరాత్రుల నేపథ్యంలో పోలీసుల ముందస్తు చర్యలు. నిబంధనలు పాటించాలని మండల నిర్వాహకులకు కమిషనర్ సాయి చైతన్య సూచనలు. ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న ఆటో ట్రాలీలను పట్టుకున్న పోలీసులు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని ఎడపల్లి ఎస్ఐ రమ హెచ్చరికలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.